ఇవాళ మీతో 0 to 4 వీక్స్ మా బాబు డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వీక్ అయితే ఓన్లీ ఫీడింగ్, స్లీపింగ్, క్రయింగ్ ఇదే ప్యాటర్న్ రిపీటెడ్గా ఉన్నింది. వాళ్ళకి ఇంకా కడుపులో ఉన్న ఫీలింగ్ అలాగే ఉంటుంది కదా, అందుకే ఫస్ట్ ఫ్యూ వీక్స్లో క్లస్టర్ ఫీడింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మదర్తోనే ఉంటే ఆ టచ్ వల్ల కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతారు. మా ధన్వి అయితే ఏంటమ్మా వీడు బయటికి వచ్చాక అస్సలు ఆడుకోవట్లేదు, కడుపులో ఉన్నప్పుడే మేలు బాగా కిక్కిచ్చేవాడు అంటుండేది. ఇంకా సెకండ్ వీక్లో కూడా క్లస్టర్ ఫీడింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఏమంటే మార్నింగ్ బాగా పడుకునేవాడు, నైట్ టైం అస్సలు నిద్ర సరిగ్గా పోయేవాడే కాదు. ఇన్ బిట్వీన్ ఫీడ్స్ ఒక 5 మినిట్స్ అలా యాక్టివ్గా ఉండి ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడే స్లోగా వైట్ అండ్ బ్లాక్ కాంట్రాస్ట్ ఫ్లాష్ కార్డ్స్ కూడా చూపించడం స్టార్ట్ చేశాము. ఇంకా థర్డ్ వీక్లో కోలిక్ ఇష్యూ స్టార్ట్ అయింది. దీంతో పాటు గ్రోత్ స్పర్ట్ కూడా అబ్జర్వ్ చేశాము. చాలా డిఫికల్ట్ వీక్ అనే చెప్పాలి ఇది. డిఫరెంట్ బర్పింగ్ టెక్నిక్స్, అలాగే ఎక్సర్సైజెస్, మసాజ్, టమ్మీ టైం ఇవ్వడం వల్ల కొంచెం మేనేజబుల్గా ఉన్నింది. ఈవినింగ్ అయితే చాలా విపరీతంగా ఏడ్చేవాడు. బట్ ఇన్ బిట్వీన్ ఫీడ్స్ ఒక 5 to 10 మినిట్స్ ఆడుకునేవాడు. కొంచెం ప్లే టైం పెరిగింది కంపారిటివ్లీ. ఇంకా ఫోర్త్ వీక్ వచ్చేసరికి కోలిక్ ఇష్యూ ఉన్నా కూడా నైట్ టైం స్లీప్ కొంచెం బెటర్ అయింది. అంటే ఎక్కువ స్ట్రెచ్లో పడుకునేవాడు. ఫ్రీక్వెంట్ ఫీడింగ్ తీసుకుంటూ 5 to 10 మినిట్స్ అలా ఆడుకునేవాడు. ఈ ప్లే టైం అనేది కూడా బాగా పెరిగింది. టమ్మీ టైం చేసేటప్పుడు మంచి నెక్ కంట్రోల్ కూడా వచ్చింది. అండ్ మనం ఏమైనా మాట్లాడినప్పుడు రెస్పాండ్ అవ్వడం, క్యూట్గా కూ ఇలాంటి సౌండ్స్ చేయడము, అలాగే ఫెమిలియర్ ఫేసెస్ని రికగ్నైజ్ చేయడం, చూసినప్పుడు నవ్వడము, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేశాము. ఇంకా బాబు మేల్కొని ఉన్నాడంటే చాలా మా దాన్ని ఫుల్గా ఇంటరాక్ట్ అవుతూనే ఉంటుంది. ఫ్లాష్ కార్డ్స్ చూపించాలి, రైమ్స్ చెప్పాలి, పాటలు పాడాలి, స్టోరీస్ చెప్పాలి అనేసి. బాబు కూడా తనతో ఆడుకోవడం చాలా ఎంజాయ్ చేస్తాడు. సో ఇవి మా బాబు ఫస్ట్ 4 వీక్స్లో అబ్జర్వ్ చేసిన మైల్ స్టోన్స్. అయితే మీ బేబీ ఫేవరెట్ మైల్ స్టోన్ ఏంటో కూడా నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.